Let's see now Roman number 9 or question number 9 from integer 6.1. For the following statements, it means here are the some statements. Write true T or false F. ఇవ్వబడిన స్టేట్మెంట్స్ కి ట్రూ అయితే టీ అని, ఇఫ్ ఇట్ ఈస్ అ ఫాల్స్ అయితే ఎఫ్ అని రైట్ చేయండి. దట్స్ అ వన్ పార్ట్. ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్, కరెక్ట్ ద స్టేట్మెంట్. సెకండ్ పార్ట్ ఏంటి అంటే, ఇఫ్ ద స్టేట్మెంట్ ఫాల్స్ కనుక అయితే దాని రైట్ స్టేట్మెంట్ ఏంటో కూడా మనల్ని రైట్ చేయమని అడుగుతున్నాడు. సో ఈ క్వశ్చన్ లో దెర్ ఆర్ టూ పార్ట్స్. ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఐదర్ ద స్టేట్మెంట్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్. సెకండ్లీ, అది కనుక ఫాల్స్ అయితే దాని రైట్ స్టేట్మెంట్ ఏంటో కూడా మనం రైట్ చేయాలి. లెట్స్ సీ ద ఫస్ట్ వన్. -8 is to the right side of -10. If this is a number line, here if I write a -10, -9, -8, -7. -10 కి 8 ఏ సైడ్ ఉంది? రైట్ సైడ్ ఉందా, లెఫ్ట్ సైడ్ ఉందా? ఆబ్వియస్ గా అది రైట్ సైడ్ లో ఉంది. సో ఇచ్చిన స్టేట్మెంట్ కూడా అదే కదా, -8 is the right side of -10. So obviously the answer is true. Let's see the second one. మనం రెండోది చూద్దాం. -100 is to the right side of 50 on a number line. Again మనం ఒక నెంబర్ లైన్ కనుక తీసుకున్నట్లయితే 0 మనకి ఇటు లెఫ్ట్ లో వస్తున్నప్పుడు ఫస్ట్ 50 వస్తుంది అండ్ నెక్స్ట్ 100 అనేది వస్తుంది. We do get a first 50 while we are writing and then 100. So here what is the statement? Right side of the -50. -50 కి రైట్ సైడ్ లో -100 ఉంది. Yes or no? రైట్ సైడ్ ఉందా? No, it is లెఫ్ట్ సైడ్ ఉంది. కాబట్టి the statement is false. Statement is false. F. And we have to do the right, we have to correct the statement. మనం స్టేట్మెంట్ ని కూడా కరెక్ట్ చేయాలి. సో ఎలా కరెక్ట్ చేయాలి? -100 is to the, ఏ సైడ్ ఉంది ఇప్పుడు అక్కడ మనకి? లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ of -50 on a number line. అంటే ఏంటి? ఇవ్వబడిన స్టేట్మెంట్ ఫాల్స్, కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? -100 అనేది -50 కి లెఫ్ట్ సైడ్ లో ఉంది అనేటువంటి స్టేట్మెంట్. మనం ఇక్కడ ఉన్నటువంటి యాజ్ ఇట్ ఈస్ గా రాసాము, ఈ వర్డ్ ని కరెక్ట్ చేసి లెఫ్ట్ అనేది పెట్టాము. నౌ లెట్స్ సీ ద థర్డ్ వన్. స్మాలెస్ట్ నెగటివ్ ఇంటీజర్ ఈస్ -1. -1 అనేది స్మాలెస్ట్ నెగటివ్ ఇంటీజరా? కాదు. ఎందుకంటే నెగటివ్ ఇంటీజర్స్ అనేవి స్టార్ట్ అవుతుంది 0 తర్వాత నెంబర్ లైన్ లో స్టార్ట్ అయ్యేది -1. అంటే -1 ఈజ్ ద బిగ్గెస్ట్ నెగటివ్ ఇంటీజర్. కాబట్టి ఇది కూడా ఏ స్టేట్మెంట్? స్టేట్మెంట్ ఈస్ రాంగ్, ఫాల్స్. మరి ఫాల్స్ ని కరెక్ట్ చేసి రాయాలి కదా మ్యామ్. మరి ఎక్స్ట్రీమ్ స్మాల్ అనేది ఎలా చెప్తాము? నెగటివ్ ఇంటీజర్స్ లో ఏ నెంబర్ ఇస్ అ వెరీ లీస్ట్ నెంబర్ అనేది చెప్పలేము. కాబట్టి మరి స్టేట్మెంట్ ని ఎలా రైట్ చేయొచ్చు అంటే, వీ కెన్ రైట్ లైక్ దిస్: ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ to the 0. To the 0 is the smallest negative integer. ఎందుకని మనం ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అన్నాం? నంబర్ స్కేల్లో 0 నుంచి ఎక్స్ట్రీమ్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్, అది ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? -100. ఇంకా మనం రైట్ చేసుకుంటూ వెళ్తే వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ టు ద, అంటే చివరికి రాసేటువంటి నెంబర్ ఏదైతే ఉంటుందో అదే smallest negative integer. I hope you understood.
Let's see the fourth one. Minus 26 is greater than minus 25. Minus 25 అనేది మైనస్ 26 అనేది 25 కన్నా గ్రేటర్ నెంబర్ అంటున్నారు. ఆన్ ద నెంబర్ స్కేల్ కనుక మనం చూసినట్లయితే 25 ఆఫ్టర్ 26 మైనస్ 26 అనేది వస్తుంది. అప్పుడు ఈ రెండిట్లో స్మాల్ నెంబర్ ఏది? ఆబ్వియస్ గా మైనస్ 26 అనేది స్మాల్ నెంబర్. కానీ ఇక్కడ ఏం చెప్పారు? మైనస్ 26 అనేది గ్రేటర్ అన్నారు. అంటే ఈ స్టేట్మెంట్ కూడా ఏంటిది? ఫాల్స్. ఈ స్టేట్మెంట్ కూడా ఏంటి? ఫాల్స్. మరి ఫాల్స్ అయితే కరెక్ట్ స్టేట్మెంట్ రైట్ చేయాలి కదా. లెట్స్ రైట్ మైనస్ 26 ఈజ్ స్మాలర్ దెన్ మైనస్ 25. మైనస్ 26 అనేది మైనస్ 25 కన్నా కూడా స్మాలర్ నెంబర్. సో ఈ విధంగా ఒకటి మాత్రమే మనకి ట్రూ వచ్చింది, మిగిలిన 3 కూడా ఫాల్స్. వాటికి రైట్ స్టేట్మెంట్స్ అనేది మనం ఈ రోమన్ లో ఇవ్వడం జరిగింది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద ఎంటైర్ రోమన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ text me, and please do share and subscribe to Addie's Learning Zone. Thank you.